స్కూలు ఓపెన్ అయినాయి అంటే ఇంకా అమ్మలందరికీ కూడా హడావిడి స్టార్ట్ అయినట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఇంక పొద్దుటే వాళ్ళ కోసం టిఫిన్ రెడీ చేయడం, అలాగే కొంచెం ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే గనుక పొద్దుటే లంచ్ కూడా రెడీ చేసి పెట్టేయాలి. అంటే చాలా కష్టమని అనిపిస్తూ ఉంటది. కానీ ఇలానే బెటర్ అండి. ఎందుకంటే తొందరగా పనులన్నీ అయిపోవచ్చు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రీ కూడా అవుతారు. ఇంకేంటంటే గనుక ఇంకా ఆడపిల్లల తల్లులైతే గనుక ఇంకొంచెం ఎక్కువ పననే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి జడలేసి, రెడీ చేసి, ఇంకా ప్రతీదీ కూడా ఇంకా ఆడపిల్లల విషయానికి కొంచెం ఎక్కువ పని ఉంటుంది. మగవాళ్ళకైతే ఇంకా అలా ఏముండదు. సింపుల్‌గా ఒక ప్యాంటు, షర్ట్ వేసుకొని ఇంకా తలదూకుని వెళ్ళిపోతారు. ఇంకా ఆడపిల్లలైతే గనుక వాళ్ళు జడలేయడమే కొంచెం ఎక్కువ టైం పడతది. నాకైతే గనుక ఇద్దరు కాబట్టి ఇంకా డబల్ టైం పడతదని చెప్పాలి. ఇంకా మా పెద్ద పాప అయితే గనుక ఫిఫ్త్ క్లాస్, ఇక్కడ మా ఊర్లో ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది. సిక్స్త్‌కి వేరే ప్లేస్‌కెళ్ళాలి కాబట్టి టీసీ తీసుకొచ్చి ఇవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అవుతది. చిన్న పాప అయితే ఫస్ట్ డే అన్నమాట చక్కగా రెడీ అయిపోయింది తనకు తానే. నేనైతే ఈరోజు చపాతీ చేశానండి. ఎందుకంటే నైట్ కూర ఉంది కదా! ఇంకా చపాతీ అయితే పిల్లలు చక్కగా హ్యాపీగా తినేస్తారనేసి ఇంకా జల్లేసి పాపకైతే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ రోజు స్కూలేమో మా పాప అయితే మంచి హ్యాపీగా సందడిగా రెడీ అయిపోయి టిఫిన్ చేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయింది. మీ ఇంట్లో ఎలా ఉన్నదనేది కింద కామెంట్ చేసేయండి. అలానే వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ఫాలో చేసేయండి. బాయ్.